బ్రోకర్ 2010 డిసెంబర్ 31 రిలీజ్ అయ్యి రాజకీయాలు అవినీతి దాని మీద చేసిన కథ ఇప్పటికీ ప్రేక్షకులు మన టీవీల ద్వారా చూస్తూ ఎంతోమంది ఇప్పటికీ కూడా సినిమా వచ్చిన రోజుల్లో మనకి ఫోన్లో మెసేజ్లు పెడతానే ఉన్నారు, ఫోన్లు చేస్తానే ఉన్నారు. సో ఆ సబ్జెక్టు అలాంటిది. అలాగే దాని స్టాండర్డ్స్ దానిలో ఉన్న లోపాలని ఇంకా జనాల దగ్గరికి వెళ్ళేదానికి ఏం చేయాలి, ఎలాంటి సీన్స్ పెడితే జనాలకి ఇంకా మనం సోషల్ సబ్జెక్ట్స్ని రీచ్ చేయగలం అనే విధానంలో ఇది రాజకీయాలు అవినీతి అదైతే ఇది రాజకీయాలతోనే మిళితం చేస్తూ మహిళల పాత్రను ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తూ ఒక అన్యాయానికి గురైన మహిళలను రాజకీయ నాయకులు ఎలా వాడుకున్నారనేది మెయిన్ కాన్సెప్ట్గా, వాళ్ళ పొలిటికల్ గేమ్ కోసం ఎలా వాడుకున్నారనేది మెయిన్ కాన్సెప్ట్గా ఈ బ్రోకర్ 2 దాదాపు ఈ రోజుతోటి ఇంకొక రోజు 1.5 డే టాకీ తోటి ఈ రోజుతో మ్యాక్సిమం టాకీ పూర్తయింది. ఇంకా 4 పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. సో దీన్ని డిసెంబర్ 20వ తేదీ ఆడియో రిలీజ్ చేసి జనవరి 24 కానీ 31 కానీ సినిమా విడుదల చేయబోతున్నాం. అలాగే ఈ సినిమాలో ప్రత్యేకంగా మెయిన్ కథానాయకుడి పాత్ర టైటిల్ రోల్ పోషించిన పోసాని కృష్ణమురళి గారు, అలాగే జీవా గారు, బెనర్జీ గారు, స్నేహ, సిరిశ్రీ, అనితానాథ్, శోభా గారు, ప్రత్యేకంగా దీనిలో స్పెషల్ క్యారెక్టర్ అంటే ప్రతి డైలాగ్కి క్లాప్స్ పడే ఒక క్యారెక్టర్ మల్లేని లక్ష్మీనాయుడు గారు, అలాగే ఇంకో సాంగ్స్లో ప్రత్యేక పాత్ర ఒక ప్రజానాట్య మండలి కళాకారుడు పాత్ర పోషిస్తున్న మాదాల రవి గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పూర్తి పర్ఫార్మెన్స్ తోటి వాళ్ళ యొక్క పూర్తి ఇన్వాల్వ్మెంట్ తోటి ఖచ్చితంగా ఈ సినిమా రేపు ఆడియో విడుదలతోటి అందరికీ తెలుస్తుంది. ఈ సినిమా స్టాండర్డ్స్ ఏ రేంజ్లో ఉంటున్నాయి, ఈ సినిమా కథ ఎలాంటి కథ వీళ్ళు తీశారు అనేది ఆడియో రిలీజ్ రోజే మనకు తెలుస్తుంది. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చి మూవీలో ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు మద్దినేని రమేష్ గారికి చాలా థ్యాంక్స్. అలాగే అనిల్ గారు, పోసాని గారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇది తెలుగులో నేను సెకండ్ లీడ్ చేసిన సెకండ్ మూవీ. నన్ను నమ్మి ఈ మూవీని మద్దినేని సార్ ఇచ్చారు. సో వాళ్ళ నమ్మకాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో కోల్పోను. పోసాని సార్తో, జీవా గారితో, బెనర్జీ సార్తో వీళ్ళందరితో వర్క్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ ఇది షూటింగ్లా లేదు, ఫ్యామిలీలాగా ఉంది. సో త్వరలోనే షూటింగ్ అయిపోయి ఇది మీ ముందుకు వస్తుంది. ఖచ్చితంగా మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కమ్యూనిస్ట్ సినిమా, కమర్షియల్ సినిమా, కాండక్ట్ సర్టిఫికేట్ ఉన్న సినిమా, క్యారెక్టర్ ఉన్న సినిమా. ఇందులో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ మద్దినేని రమేష్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటే ఏమైతే మనం చూస్తామో దాన్ని యాజిటీగా చెప్పాలంటే ఫిల్టర్ చేస్తాం. బయట మగాడు ఎన్ని తిరిగి వచ్చినా ఇంట్లో భార్య దగ్గరికి వచ్చిన తర్వాత యాడికెళ్ళి వచ్చారు, ఏం చేశారంటే ఫిల్టర్ వేసి ఏం చెప్తే భార్య సంతోషపడి అవే చెప్తాం. ఇందులో ఫిల్టర్లెస్ స్టోరీ ఇది. ఏమైతే మనం చూసామో, ఏమైతే మనం విన్నామో
ఆ క్యారెక్టర్లు, ఆ కథ, ఆ మాటలు, ఆ గ్రాఫ్ అంతా ఈ బ్రోకర్ 2లో ఉంటాయి. అది నాకు బాగా నచ్చింది. నేను రైటర్గా బాగా ఫీల్ అయింది అది. ఇందులో డైలాగ్ కానీ, కథ కానీ, స్క్రీన్ ప్లే కానీ ఏది ఫిల్టర్ లేకుండా ఏమనుకుంటే అది తెర మీద చూపించే సినిమా. బట్ సెన్సార్ దీన్ని ఫిల్టర్ వేస్తారని మీరు అనుకోవచ్చు. దీన్ని సెన్సార్ ఏం ఫిల్టర్ చేయరు. ఎందుకంటే అన్ని ఫ్యాక్ట్స్ ఎగెనిస్ట్ గవర్నమెంట్ కాదు, ఎగెనిస్ట్ సొసైటీ కాదు. కాబట్టి సెన్సారాలు దీన్ని ఏం ముట్టుకోరు. ఏం తీసే వాళ్ళ క్షేమంగా మా చేతికిస్తారు. అంతే క్షేమంగా జనాల మధ్య పంపిస్తాం. బ్రోకర్ 1 పెద్ద హిట్ అయినట్టు బ్రోకర్ 2 కూడా చాలా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో నాకు ఇచ్చిన మంచి క్యారెక్టరు, ఈ క్యారెక్టర్ ఇచ్చిన మద్దినేని రమేష్ గారికి మరియు ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా కృతజ్ఞత రుణపడి ఉంటాను. దీంట్లో పోసాని కృష్ణమురళి గారు మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇది మంచి కథ. బ్రోకర్ సినిమా చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది బ్రోకర్ సినిమా కథ ఏంటో అనేది.